ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, దగ్గరలో ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. కొత్తగా ఓటర్ ఐడి కార్డుకి మొబైల్ ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దీనికోసం మీరు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే మీరు ఫస్ట్ మీ ఫోటో ఒకటి, మీ ఆధార్ కార్డ్ అనేది ఫస్ట్ గ్యాలరీలో సేవ్ చేసి పెట్టుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి ఒక బాక్స్ కనిపిస్తుంది. బాక్స్ టిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మేము లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని గెట్ స్టార్ట్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఓటర్ రిజిస్ట్రేషన్ అని ఫస్ట్ ఆప్షన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ కానీ ఎవరైనా ఏదైనా డిలీట్ చేయడానికి కానీ కరెక్షన్ చేసుకోవడానికి కానీ అన్ని ఆప్షన్లు ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. మనం కొత్తగా ఓటర్ ఐడి కార్డుకి అప్లై చేస్తున్నాం కాబట్టి న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ 6 అని కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ అకౌంట్ ఉండే వాళ్ళు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు న్యూ యూజర్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. న్యూ యూజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అంటే ఎంటర్ చేయమంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఇక్కడ తర్వాత మీరు ఫస్ట్ నేము, తర్వాత మీ లాస్ట్ నేమ్, పాస్వర్డ్, ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబరు, ఇన్సర్ట్ ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి లాగిన్ నవ్ అని కనిపిస్తుంది. లాగిన్ నవ్ అనే ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను పాస్వర్డ్ ఎంటర్ చేశాను, ఓటీపీ ఎంటర్ చేశాను. తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఓటర్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. ఓటర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, ఈ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ 6 అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇప్పుడు అకౌంట్ అయితే మనం ఆల్రెడీ లాగిన్ అయ్యాం కాబట్టి డైరెక్ట్గా మనకి యాప్ అనేది ఈ విధంగా ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ లెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది. లెట్ స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఆల్రెడీ ఓటర్ ఐడి ఉందా అని అడుగుతుంది, లేకపోతే కొత్తగా ఓటర్ ఐడికి అప్లై చేస్తున్నారని అడుగుతుంది. కొత్తగా అప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ కాన్స్టిట్యూన్సీ అంటే మీ అసెంబ్లీ ఏది అనేసి డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సరే, స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాను, డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాను. కాన్స్టిట్యున్సీ మీరు ఏ కాన్స్టిట్యున్సీ ఉంటారో ఆ కాన్స్టిట్యున్సీ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయమంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత బర్త్ ప్రూఫ్కి సంబంధించి మీరు ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీ ఆధార్ కార్డులో ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ బర్త్ డాక్యుమెంట్ అని అడుగుతుంది. ఇక్కడ మీకు ఆధార్ కార్డు, తర్వాత పాన్ కార్డు, అన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. మనందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అప్లోడ్ అని కనిపిస్తుంది. ఈ అప్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనం ఫస్ట్ మన ఆధార్ కార్డు అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీకు అప్లోడ్ మీద క్లిక్ చేస్తే గ్యాలరీ ఆప్షన్ వస్తుంది. గ్యాలరీలో మీకు ఇక్కడ ఆధార్ కార్డు సేవ్ చేసుకుంటారు కదా, ఆధార్ కార్డు అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ రైట్ సైడ్ మనకు టిక్ ఒకటి కనిపిస్తుంది. రైట్ సైడ్ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మన ఆధార్ కార్డు అయితే అప్లోడ్ అవుతుంది. ఆధార్ కార్డు అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆధార్ కార్డుకి సంబంధించి ఇక్కడ ప్రివ్యూ అనేది కనిపిస్తుంటుంది. ఆధార్ కార్డు ప్రివ్యూ చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఈ స్టెప్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు అప్లోడ్ పిక్చర్ దగ్గర క్లిక్ చేసి ఇప్పుడు సేమ్ మళ్ళీ మీరు మీ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీరు ఏ ఫోటో అయితే అప్లోడ్ చేస్తారో అదే ఫోటో మీకు ఈ ఓటర్ ఐడి కార్డులో అయితే రావడం జరుగుతుంది. నేను ఇక్కడ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రైట్ సైడ్లో ఆరో మార్క్ మీద క్లిక్ చేసి మనకు ఫోటో అనేది ఈ విధంగా అప్లోడ్ అవుతుంది. ఇట్లా అప్లోడ్ అయిన తర్వాత మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ నేమ్ అడుగుతుంది. మీ నేమ్ ఏదైతే మీరు ఎంటర్ చేస్తారో అది ఇంగ్లీష్లో ఎంటర్ చేయండి. తర్వాత ఇది రీజనల్ లాంగ్వేజ్ అంటే మనకు తెలుగులోకి ఆటోమేటిక్గా మారడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీ సర్నేమ్ అనేది ఎంటర్ చేస్తే అది మీరు ఇంగ్లీష్లో ఎంటర్ చేస్తే తెలుగులోకి ఆటోమేటిక్గా వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా నేమ్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా తెలుగులోకి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నా ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇట్లా కూడా మనము మన నేమ్ అనేది ఇంగ్లీష్లో టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ తెలుగులోకి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను చూడండి ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులోకి అయితే ఆటోమేటిక్గా వచ్చింది. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిలేటివ్స్ టైప్ గురించి అడుగుతుంది. ఇక్కడ మీరు ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ వైఫ్ నేమ్ ఇట్లా ఏవైనా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఫాదర్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాలి. తర్వాత ఫాదర్ లాస్ట్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ కూడా సేమ్ అంతే. మీరు ఇంగ్లీష్లో మీ నేమ్ ఫాదర్ నేమ్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా తెలుగులోకి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ మా ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ తెలుగులోకి అయితే మనకు ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇట్లా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన అడ్రస్ అంతా టైప్ చేయమని అడుగుతుంది. ఇక్కడ కూడా మన అడ్రస్ అనేది మనం ఫస్ట్ మన హౌస్ నెంబర్ ఏంటి, స్ట్రీట్ ఏంటి, తర్వాత విలేజ్ ఏంటి, మండలము, తర్వాత మీ పోస్ట్ ఏది, తర్వాత మీ డిస్టిక్, మీ స్టేట్ అన్ని డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా మనకు అన్ని డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఫస్ట్ మన అడ్రస్ అనేది క్లియర్గా ఎంటర్ చేయాలి. ఈ ఓటర్ ఐడి కార్డు మీ ఇంటికి కూడా అదే అడ్రస్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పిన్ కోడ్, మండలం ఏది, తర్వాత ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ అడ్రస్ ప్రూఫ్ ఆప్షన్ ఉంది క్లిక్ చేసి ఇక్కడ కూడా మీరు మీ ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము అప్లోడ్ అనేది కనిపిస్తుంది కదా, ఈ అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆధార్ కార్డు అనేది దాన్ని క్లిక్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ అప్లోడ్ అని కనిపిస్తుంది. ఈ అప్లోడ్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేసి ఇక్కడ కూడా మనము మన అడ్రస్ ప్రూఫ్ కోసం ఇక్కడ ఆధార్ కార్డు అనేది అప్లోడ్ చేయాలి. నేను ఇక్కడ ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన ఆధార్ కార్డు అయితే అప్లోడ్ అవుతుంది. ఇలా అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ రిలేషన్ టైప్కి సంబంధించి మీ ఫాదర్ ఎవరితో ఒకటి ఓటర్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇవంతా కూడా ఏం అవసరం లేదు. డైరెక్ట్గా మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ కొన్ని డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీ టౌన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఉంటున్న మీరు అడ్రస్లో ఎన్ని రోజులు ఉంటున్నారు అనేది ఇక్కడ మనమైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను నా డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ విలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. నేను ఇక్కడ విలేజ్ టౌన్ అనేది మనము ఇక్కడ టైప్ చేస్తే అది ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత మనకి అడ్రస్ అనేది ఏదైతే ఉంది ఇక్కడ 18+ అని ఉంది కదా, అంటే మనము ఇప్పుడు ఉంటున్న అడ్రస్లో ఎప్పటి నుంచి ఉంటున్నాం అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎప్పటి నుంచి ఉంటున్నామో అక్కడ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు పుట్టినప్పటి నుండి నేను ఇక్కడే ఉంటాను, ఈ అడ్రస్లోనే ఉంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను అక్కడ ఎప్పటి నుండి ఉంటున్నా డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ అప్లికెంట్ అని అడుగుతుంది. మీ నేమ్ అనేది ఫుల్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ నా ఫుల్ నేమ్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు కూడా మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకు ప్లేస్ ఆఫ్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, మనం ప్లేస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ప్లేస్ అనేది ఎంటర్ చేసి అన్ని చెక్ చేసుకున్న తర్వాత డన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ డన్ అని కనిపిస్తుంది. ఆ డన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు నేను అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని ఇక్కడ డన్ అని కనిపిస్తుంది కదా, ఈ డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్కి సంబంధించి ప్రివ్యూ అయితే రావడం జరుగుతుంది. అంటే మనం ఎంటర్ చేసిన మన ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్, మన ఆధార్ కార్డ్ నెంబరు, మన అడ్రస్ అన్ని డీటెయిల్స్ మనకి ఈ విధంగా క్లియర్గా కనిపిస్తాయి. ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి లేదా చెక్ చేసుకుని కన్ఫర్మ్ అని కనిపిస్తుంది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఈ రెఫరెన్స్ నెంబర్ అనేది మీరు ఒక స్క్రీన్ షాట్ అనేది చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ సక్సెస్ఫుల్గా అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ మీద ఇంతసేపు మనం రెఫరెన్స్ నెంబర్ స్క్రీన్ షాట్ చేసుకుని రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి మన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టేట్ దగ్గర సెలెక్ట్ చేసుకుని మన స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ట్రాక్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేసినా మీ నేమ్ ఏంటి, తర్వాత మీ స్టేటు, మీ కాన్స్టిట్యున్సీ అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. అప్లికేషన్ సబ్మిట్ అయింది, BLO అప్రూవ్డ్ కావాలి, ఫీల్డ్ వెరిఫికేషన్ కావాలి, అప్రూవ్డ్ రిజెక్టెడ్ అయితే రావడం జరుగుతుంది. ఈ స్టెప్స్ అన్ని మీకు ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు ఓటర్ ఐడి అయితే మీ ఇంటికి అయితే రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ ప్రాసెస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.